హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఇంకొక రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది మామిడికాయ చట్నీ. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా మామిడికాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కడిగేసుకోవాలి. తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మామిడికాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మామిడికాయ అలాగే టమాటా ఇలా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. కావాలంటే ఇందులోకి కొద్దిగా వంకాయ వేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అంతా చల్లారి పెట్టుకున్నాక ఇక్కడ నేను రోట్లో వేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా దంచేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. అది కూడా కొద్దిగా దంచేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పైన పొట్టు కావాలంటే తీసేసుకోవచ్చు, కావాలంటే అలాగనే కూడా వేసుకోవచ్చు. మామిడికాయని కూడా బాగా దంచేసుకోవాలి. మామిడికాయని కూడా బాగా దంచుకున్న తర్వాత మిగిలిన టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా దంచేసుకోవాలి. మీకు కావాలంటే పైన పొట్టు తీసేసుకొనేసి బాగా దంచేసుకోవచ్చు, లేదంటే స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొనేసి సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కొద్దిగా పోపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న చట్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.